నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సాకులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత వసుంధర గారు రచించిన పెళ్ళికి వెళ్ళి చూడు అనే ఓ చక్కటి హాస్య నవలను విందామండి. ఈ నవలను నేను చాలా చిన్నతనంలో చదివాను. నాకు 15 ఏళ్ల వయసులో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి చుట్టాలింటికి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఈ నవల దొరికిందండి. దొరకటం అంటే వాళ్ళ ఇంట్లో కనిపించింది, చదివాను. అప్పుడు నాకు ఎంత నచ్చిందంటే, ఎంత గిలిగింతలు పెట్టే హాస్యం. చాలా రోజులు తలుచుకుని నవ్వుకున్నాను. ఈ నవలలో చెప్పబడిన నందికేశుడు నోము అనే నోము నేను ఎప్పుడూ వినలేదండి, చూడలేదు. కానీ నవల చదివాక అనిపించింది, అబ్బాయి ఎవరైనా నందికేశుడు నోము నోచుకుంటే బాగుండును అనుకునేదాన్ని. లక్ష్మి చెప్పే కథలు ఛానల్ మొదలుపెట్టిన తర్వాత అందరూ హాస్య కథలను చాలా ఇష్టపడుతూ ఉండటంతో ఈ హాస్య నవలను ఎలాగైనా చదువుదామని ప్రయత్నించాను. కానీ నాకు ఏ లైబ్రరీలోనూ ఇది దొరకలేదు. ఆన్లైన్లో కూడా ఇంకా ఎందులో ప్రయత్నించినా ఈ నవల ఆచూకీ తెలియకపోయేసరికి చాలా ప్రయత్నిస్తూనే ఉన్నాను అప్పటి నుండి కూడా. కానీ మొన్న మధ్యనే వసుంధర కలం పేరుతో రచనలు చేసే దంపతుల్లో ఒకరైన జొన్నలగడ్డ రామలక్ష్మి, జొన్నలగడ్డ రాజగోపాలరావు గారిలో ఒకరైన రామలక్ష్మి గారిని ఈ నవల గురించి అడిగాను. వారు సహృదయంతో వెంటనే దీని PDF పంపించారండి. అయితే దీని మీద అది ఏ సంవత్సరంలో ప్రచురింపబడింది రాసి లేదు. జ్యోతి మాసపత్రిక అనుబంధ నవలగా ప్రచురింపబడిందని ఉంది. కానీ నేనైతే నవలగా చదివాను దాన్ని. సో ప్రియసకులు, ఇది మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుంది. చాలా బాగుంటుంది సునిశ్చితమైన హాస్యంతో. ఇప్పుడు మొదటి భాగం మొదలు పెట్టేస్తున్నానండి. హాయిగా నవ్వేసుకోండి వింటూ. అభిమానుల సంఖ్యలో ఉండే తేడా తప్పితే కొత్తగా సినీ ఫీల్డ్లో అడుగుపెట్టిన అందాల తారకి కొత్త అల్లుడికి ఉండే గ్లామర్ ఇంచుమించు ఒకటే. మరొక కొత్త అందాల తార రాగానే పాత తార నడవడికలో రకరకాల మార్పులు వస్తాయి. అభిమానుల ఆదరణలోనూ అలాంటి మార్పులే వస్తాయి. తారలకు అందం ముఖ్యం, అందానికి కొత్తదనం ముఖ్యం. అల్లుళ్ళకైతే అందం కూడా అక్కర్లేదు, కొత్తదనమే ముఖ్యం. నేను ఈ రోజు వరకు కూడా, అనగా పెళ్ళైన 13 ఏళ్ల వరకు కూడా కొత్త అల్లుడి హోదాలోనే ఉన్నాను. అన్ని మమకారాలను స్వార్థం మింగేస్తున్న ఈ రోజుల్లో కాకి పిల్ల కాకికి ముద్దు అనే సామెత కంటే కాకి తనకు తానే ముద్దు అన్న సామెత మరింత బాగా సరిపోతుందని నా అభిప్రాయం. నేను కొత్త అల్లుడినే కాదు, అందమైన అల్లుడిని అన్నది నా అభిప్రాయం. ఈ నా అభిప్రాయాన్ని మామగారు కానీ అత్తగారు కానీ ఆఖరికి నా భార్య కూడా ఈ 13 ఏళ్లలోనూ ఒక్కసారి కూడా ఖండించలేదంటే అల్లుడిగా నా కొత్తదనం ఎంత బాగా ఆదరించబడిందో గ్రహించవచ్చును. అయితే 13 ఏళ్ళు కొత్తగా ఉన్న నేను ఒక్కసారిగా ఎలా పాతపడిపోయాను? ఇందులో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. నా భార్య కంటే 13 ఏళ్ళు చిన్నదైన నా మరదల వివాహం నా వివాహమైన 13 ఏళ్లగా జరగడంతో ఈ చారిత్రక సంఘటన జరిగింది. వివాహం కాకినాడకు దగ్గరలోనే ఉన్న మల్లవరం అనబడే గ్రామంలో. మల్లవరం నా మామగారికి ఎంత ప్రియతమైనదో నాకంత ఇబ్బందికరమైంది. మామగారు విద్యాధికుడే కాక పెద్ద భూస్వామి. స్వగ్రామమైన మల్లవరంలో ఆయనకు పెద్ద ఇల్లు, పాడి పంట, పాలేళ్ళు పెద్ద ఆకర్షణ. ఆ ఊళ్ళో ప్రతి ధూళి రేణువు ఆయనకెన్నో కథలు చెప్తాయి. ఆ ఊళ్ళో ధూళికి తక్కువేమీ లేదు. అల్లుళ్ళకు ఆ ఊళ్ళో తను బాగా మర్యాదలు చేయగలనని మా మామగారి నమ్మకం. ముంజికాయలు, తేగలు, తేనె పానకం, చెరుకు గడలు, పనస తొనలు లాంటివి రోజుకో రకం చొప్పున అనుభవించవచ్చునని ఆయన అంటూ ఉంటారు. కానీ హోటల్ వాళ్ళు కష్టపడి చెమటొడ్చి రుబ్బిన పిండితో తయారయ్యే ఇడ్లీ, పెసరట్టు, వడ, దోశ వగైరాలు తిని ఆనందించడం అలవాటైన నాకు పై వాటిల్లో ఏవి కూడా ఉత్సాహాన్ని కలిగించవు. అందులోనూ నాకు కారంగా ఉండేవి తప్ప ఇతరాలు సహించవు. ప్రకృతి తీపిని స్వయం సిద్ధం చేసి కారాన్ని స్వయం పాకానికి వదిలిపెట్టింది. అందుకే ప్రకృతి మీద ఆధారపడ్డ గ్రామాలు నాకు ఉత్సాహాన్ని కలిగించవు. ఇంతకాలం అల్లుడిగా నా కొత్తదనాన్ని ఎంత బాగా నిలుపుకున్నానంటే వివాహం అయ్యాక ఒక్కసారి కూడా మల్లవరం వెళ్ళలేదు. మరదలి పెళ్లితో నేను ఒక్కసారిగా ఎంత పాతబడిపోయానంటే శుభలేఖ పంపిస్తూ మామగారు ఒక ఉత్తరం కూడా రాశారు. పెళ్లికి వారం రోజుల ముందుగానే సతీ సుత సమేతంగా సరాసరి మల్లవరం రావాల్సిందని ఉంది అందులో. అది ఆజ్ఞలా ఉంది తప్పితే అర్థింపులా లేదు. ఇది మామగారు అల్లుడికి రాసిన ఉత్తరంలా లేదు. ప్రధానమంత్రి ప్రెసిడెంట్కు పంపిన కాగితంలా ఉంది. పెళ్లి పిలిపే ఇలా ఉందంటే ఇంకా పెళ్లిలో నాకు మర్యాదలు ఏం జరుగుతాయి అంటూ నేను శ్రీమతి వద్ద వాపోయాను. చాలండి, ఎవరైనా నవ్విపోతారు.
పెళ్ళై 2 పిల్లలు పుట్టారు, ఇంకా మర్యాదలేంటి? నడుం కట్టి వచ్చిన వాళ్ళకి అన్ని మర్యాదలు చేసి తంతు ఘనంగా మీరే జరిపించాలి అనేసింది శ్రీమతి వెంటనే. పెళ్ళి వాళ్ళదైతే మర్యాదలు మనం చేయటం ఏంటి అన్నాను విసుగ్గా. పెళ్ళి వాళ్ళదంటారేమిటి? మనదే. మనం వెళ్తున్నది నా చెల్లెలి పెళ్ళికి, మీ మరదల పెళ్ళికి మనం ఆడపెళ్ళి వారం అంది శ్రీమతి. మనం అంటున్నావు, నేను కూడానా అన్నాను నీరసంగా. మీరిప్పుడు పెళ్లి కూతురు తరపా పెళ్లి కొడుకు తరపా చెప్పండి అంది శ్రీమతి పెద్ద ఆనందాల. నేను బదులు చెప్పకపోవటం చూసి మనం అన్నానని అభ్యంతరం చెప్పారు మీరు నేను వేరా అంది మళ్ళీ. నేను చటుక్కున కాదు వసు కాదు అన్నాను. ఆడపెళ్లి వారికి బంధువు కావాల్సి ఉంటుందన్న భయం ఎంత ప్రమాదకరమైనది. అది ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నా భార్య నుంచే నన్ను విడదీయబోయింది. శ్రీమతి వెంటనే అభిమానంగా, మీరు ఆవేదన అంటున్నది ఆవేదన కాదు, సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఇంతవరకు ఆ విషయం గ్రహించలేకపోయాను అంది. ఆ మాటలు నా మానం కాపాడటానికే ఆమె అంది. నేను నిజంగానే ఆవేదన పడుతున్నానని తనకు తెలుసు. కానీ ఈ వయసులో ఇంకా అల్లుడి మర్యాదల గురించి తప్పించిపోవటం నా వ్యక్తిత్వానికే అవమానం. నా వ్యక్తిత్వాన్ని కాపాడటం కోసం శ్రీమతి నా ఆవేదనను సెన్స్ ఆఫ్ హ్యూమర్గా మార్చింది. ఇది మా ఇంట్లో కొత్త కాదు. మా అబ్బాయి అమ్మాయి తరచూ ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు. అమ్మాయి వచ్చి ఫిర్యాదు చేస్తే, అబ్బే వాడు చాలా బుద్ధిమంతుడు అంటూ వాడిని విపరీతంగా పొగిడి, ఇలాంటి వెధవ పని వాడు చేస్తాడంటే నమ్మలేదు అంటూ కొట్టడం ఎంత చెడ్డ పనో చెప్పేవాడిని. అప్పుడు మా అబ్బాయి అక్కను రహస్యంగా పిలిచి, అక్క ఇంకెప్పుడు నిన్ను కొట్టను, నాన్నగారికి నా మీద ఉన్న మంచి అభిప్రాయం పోగొట్టుకో అని వేడుకునేవాడు. అప్పటికలా జరిగినా వాడు మళ్ళీ అక్కతో దెబ్బలాడుతూనే ఉండేవాడు. అబ్బాయి అమ్మాయి మీద ఫిర్యాదు చేసినా ఇంతే. చిన్నపిల్లల్ని అదుపు చేయటానికి పెద్దవాళ్ళు ఇలాంటి ట్రిక్కులు వేయటం చాలా ఏళ్లలో పరిపాటి. అయితే పెళ్ళయ్యాక చెట్టంతా మాగాడు. భార్య ముందు చిన్నపిల్లాడైపోతాడనటానికి నేను ప్రత్యక్ష సాక్షిని. ఇంతకీ ఆడపెళ్లి వారి తరపున వెళ్ళటానికి కొత్త కాదు నాకు. అప్పటికిద్దరు చెల్లెళ్ల పెళ్ళిళ్ళు కూడా జరిపించి మర్యాదల్లో శభాష్ అనిపించుకున్నాను. కానీ ఇప్పటి సంగతి వేరు. గతంలో మల్లవరం గ్రామంలో నేను రాజమర్యాదలు అందుకుని ఉన్నాను. ఇప్పుడు ఒక కొత్త అల్లుడికి నా కళ్ళ ముందే నన్ను కాదిన మర్యాదలు జరుగుతాయి. అసలు నేనే కొన్ని మర్యాదలు చేయాలి. పువ్వులు అమ్మిన ఊళ్ళోనే కట్టెలు అమ్మటం అంటే ఇదే కదా. ఏది ఏమైనా మామగారు ఉత్తరం రాసిన తీరు నాకు తృప్తిని కలిగించలేదు. తప్పు పట్టడానికి నా వ్యక్తిత్వం అంగీకరించలేదు. అయితే మామగారి ఆజ్ఞను తిరస్కరించాలని మనసులో కోరికగా ఉంది. అందుకని శ్రీమతితో, మల్లవరం బొత్తిగా పల్లెటూరు, అక్కడ మనకు తోచదు. ముందు కాకినాడ వెళ్తాం కదా, అక్కడ కొన్నాళ్ళుండి పెళ్లి రోజుకు మల్లవరం చేరుకుందాం, సరేనా అన్నాను. నన్ను మర్యాదలు చేయటానికి మల్లవరం రమ్మంటారు కానీ మామగారు ఆ ఊళ్ళో ఆట్టే ఉండరు. ఆయనకు కాకినాడలో పెద్ద ఇల్లు ఉంది. ఆ ఇల్లు కాకినాడలోని సినిమా హాల్స్ అన్నీ ఉండే వీధికి బాగా దగ్గరలో ఉంది. ఆ కారణంగా ఆ ఇల్లు అంటే నాకెంతో ఇష్టం. నా ప్రపోజల్ శ్రీమతికి నచ్చినట్టు లేదు. ఆడవాళ్లకు ముఖభావాలను ప్రదర్శించడం ప్రకృతి నేర్పిన విద్య అనుకుంటాను. నేను చెప్పింది నీకు నచ్చలేదా అన్నాను. ఎందుకు అలా అనుకున్నారు అంది శ్రీమతి. నీ మొహం చూస్తే అలా అనిపించింది అన్నాను. శ్రీమతి నవ్వి, మిమ్మల్ని చూస్తే నాకు చాలా జాలిగా ఉంది. మా నాన్నగారి సంగతి మీకు సరిగ్గా తెలిసినట్లు లేదు. ఆయన అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిపోవాలి. అందుకు అన్ని ఏర్పాట్లు ఈ పాటికి జరిగిపోయి ఉంటాయి అంది. అలాగా, నా సంగతి నీకు తెలియదులే అన్నాను బెంకంగా. కానీ ఆ రాత్రి కలలో ధిక్కారము సైతున అంటూ పద్యం గొంతెత్తి పాడుతున్న మామగారు కనపడ్డారు నాకు. కోణార్క ఎక్స్ప్రెస్ వేశాక భువనేశ్వర్ నుంచి ఆంధ్ర వెళ్ళటం సుఖతరమైంది. ఆ రోజే అన్న రిజర్వేషన్ దొరికేస్తుంది. ట్రైన్ కూడా సాయంత్రం 6ంటికి బయలుదేరుతుంది. తెల్లవరకుండా సామర్లకోట చేరుకుంటుంది. పెళ్ళి మే 17న. 10వ తేదీన మేము కోణార్కలోనే బయలుదేరాం. మాతో పాటు విశ్వనాథ్ అనే కొలీగు కూడా బయలుదేరాడు. ట్రైన్ ఎక్కాక అతడు నన్ను ప్రయాణపు వివరాలు అడిగాడు. అతడు సామర్లకోట దాకా వస్తున్నాడు. నేను మరదల పెళ్లికి వెళ్తున్నట్టుగా చెప్పాను. పెళ్ళెప్పుడు అడిగాడు అతను. చెప్పాను నేను. ఇంత ముందుగా వెళ్తున్నారే, ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి పెళ్ళికి వెళ్తారా అని అడిగాడు. అబ్బే, సరాసరి పెళ్లి వారింటికే వెళ్తున్నాం. వారం రోజుల ముందుగా రావాలని మామగారి ఆజ్ఞ అన్నాను. ఆజ్ఞ అని చెప్పానని శ్రీమతి నాకేసి కోపంగా చూసింది. బాబోయ్, మీరు చాలా పొరపాటు చేస్తున్నారు అన్నాడు విశ్వనాథ్ తానే ముందుగా పెళ్లికి వెళ్ళిపోతున్నట్లు కంగారు పడుతూ. ఇందులో పొరపాటే ఉంది అన్నాను నేను అర్థం కాక.
పెళ్లి వారింటికి, అందులోనూ ఆడపెళ్లి వారింటికి పెళ్లికి వారం రోజుల ముందు వెళ్ళటం అంత తెలివి తక్కువతనం మరేమీ ఉండదు అన్నాడు విశ్వనాథ్. ఎందుకని అడిగాను నేను. ఎందుకేమిటి, మీకు నందికేశుడు నోము తెలుసా అన్నాడు విశ్వనాథ్. నందికేశుడి నోము అనగానే నాకు పిన్ని గుర్తుకొచ్చింది. మా పిన్ని బాగా పిసినిగొట్టు, కడుపు మార్చుకుని డబ్బు కూడబెట్టేది. తానింట్లో ఎప్పుడు పలహారాలు చేసుకునేది కాదు, కానీ పిన్నికి నేనంటే చాలా ఇష్టం. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు గారెలు పెట్టింది. నందికేశుడి నోము నోచుకున్నావా పిన్ని అని అడిగాను. ఎందుకు అలా అడిగావు అంది పిన్ని ఆశ్చర్యంగా. నువ్వు నందికేశుడు నోము నోచుకుంటేనే ఎవరికైనా పలహారం పెడతామని ఇంట్లో అంతా చెప్పుకుంటారు అన్నాను. నేను డబ్బు జాగ్రత్త చేసుకుంటున్నానని వాళ్ళందరికీ వేళాకోళంలే అలాగే అంటారు అంది పిన్ని చిన్నబుచ్చుకుంటూ. ఇంతలో ఇంటికి 4 కుర్రాళ్ళు వచ్చారు. పిన్ని వాళ్ళ 4గురికి కూడా కడుపు నిండా గారెలు పెట్టి పంపించింది. వాళ్ళెవరు పిన్ని అడిగాను నేను నందికేశుడు నోము నోచుకున్నానులే, వాళ్ళు భోక్తలుగా వచ్చారు అంది పిన్ని. అంటే పిన్ని నిజంగానే నోము నోచుకుందనమాట. నందికేశుడు నోము అంటే ఏమిటి పిన్ని అడిగాను. పిన్ని నాకు వివరించి చెప్పింది. ఇది అన్ని నోముకులాగానే అంది. నందికేశుడి నోముకి పూజ ఉంటుంది. ఓపికను బట్టి 5 మానికల బియ్యము పప్పు దినుసులు ఉపయోగించి అప్పాలు, చలిమిడి, చిమ్మిలి, గారెలు, పరవాన్నం, అట్లు వగైరా పలహారాలు చేసి దేవుడికి నైవేద్యం పెట్టాక తృప్తిగా బ్రాహ్మణులకు పెట్టాలి. చేసిన పదార్థం మిగలకూడదు. మిగిలితే వ్రత ఫలితం దక్కదు. ఈ కారణం వలన నందికేశుడు నోము చేసుకున్న నాళ్ళు ఎక్కడెక్కడ వాళ్లను పిలిచి ఆప్యాయంగా పలహారం పెడతారు. అందుకే కాబోలు పిన్ని మీద అలాంటి జోకు వచ్చింది. అప్పుడు నేను చాలా చిన్నవాణ్ణి, అందుకని అయితే అంతా నీ గురించి నిజమే చెప్పారన్నమాట అనేశాను. పిన్ని వెంటనే నేను పిసిని కొట్టునే అనుకో, అలాంటప్పుడు ఈ నోము ఎందుకు నోచుకుంటాను? 10 మందికి ఏదైనా చేసి పెట్టాలనుకునేవారే కదా ఈ నోము నోచుకుంటారు అంది. అప్పటికది నిజమే అనిపించిన నందికేశుడు నోము అప్పుడు తప్ప పిన్ని ఎవరికి ఏమీ చేసి పెట్టడం నేను చూడలేదు. అసలు ఇలాంటి వాళ్ళ కోసమే ఆ నోము పెట్టారా అని నాకు చాలాసార్లు అనిపించింది. ఏదైతేనేం ఎంతా కష్టపడి కూడబెట్టాలనుకున్న పిన్ని నిండా 40 ఏళ్ళు రాకుండానే గుండె జబ్బుతో మరణించింది. ఇప్పుడు ట్రైన్లో విశ్వనాథ్ నందికేశుడి నోము గురించి చెప్పగానే నాకు మళ్ళీ పిన్ని గుర్తుకొచ్చింది. ఆ నోము నాకు తెలుసు, పుణ్యం పేరు చెప్పి 10 మంది కడుపు నింపే నోము అది అన్నాను. అలాగా అని విశ్వనాథ్ నవ్వి, చాలామంది పెళ్ళిళ్ళలో ఆ నోము నోచుకుంటారు తెలుసా అన్నాడు. అయితే ఇంకా మీకు అర్థం కాలేదంటే నా అనుభవం చెప్పక తప్పదు మీకు అంటూ విశ్వనాథ్ గొంతు సవరించుకున్నాడు. చాలండి ఊరుకోండి అంది విశ్వనాథ్ భార్య చటుక్కున. ఆడవాళ్ళు చాలండి ఊరుకోండి అనే మాటను రకరకాలుగా అంటారు. ఒక్కోసారి సిగ్గుపడుతూ, ఒక్కోసారి సంతోషంగాను, ఒక్కోసారి ఉత్సాహంగాను అంటారు. చాలే ఊరుకోండి అంటే మీరు చెప్తున్నది ఆపక్కర్లేదు, కొనసాగించమని వారి భావం. కానీ ఇప్పుడు విశ్వనాథ్ భార్య అన్నమాట అలా లేదు. చాలే ఊరుకోండి. అణువును బద్దలు కొడితే ప్రపంచాన్నే నాశనం చేసేంత శక్తి ఉద్భవిస్తుంది. దానిని అదుపు చేసి వాడుకునేందుకు ఆటమిక్ రియాక్టర్లుంటాయి. ఒక్కొక్కసారిగా మొత్తం శక్తి ఉద్భవించినట్లుగా కాకుండా కొద్ది కొద్దిగా శక్తిని విడుదల చేయడానికి మోడరేటర్లుంటాయి. మోడరేటర్లు లేకుంటే రియాక్టర్ బాంబుగా మారుతుంది. చాలండి ఊరుకోండి అని విశ్వనాథ్ భార్య అన్నమాట మోడరేటర్ వాడుతున్న ఆటమిక్ రియాక్టర్లా ఉంది. మోడరేటర్ తీసేయగలననే హెచ్చరిక కూడా ఆ అనటంలోనే ధ్వనించింది. బయటి వాడిని నాకే అర్థమైనప్పుడు భార్య చేసిన హెచ్చరిక విశ్వనాథ్కి అర్థం కాకుండా ఉంటుందా? నేను చటుక్కున విశ్వనాథ్ వంక చూశాను. విశ్వనాథ్ రంగు చామన ఛాయ, కానీ అప్పుడు ఉన్నట్టుండి అతని మొహం తెల్లగా అయింది. బహుశా దాన్నే పాలిపోవటం అంటారేమో. ఆ తర్వాత క్రమంగా అది నల్లబడిపోసాగింది. ఇంచుమించు బొగ్గు రంగుకు మారిపోతే నేను భయపడ్డాను కూడా. కానీ చూస్తూ ఉండగానే అతని ముఖం మళ్ళీ చామన ఛాయ రంగుకు మారింది. అప్పుడు అతడు పక్కనే ఉన్న బ్లిట్జ్ ఇంగ్లీష్ పత్రికను తీసి చదవసాగాడు. నేను ఆశ్చర్యపోయి, మీరు ఇందాకేదో చెబుతూ ఆగిపోయారు అన్నాను. విశ్వనాథ్ ఉలిక్కిపడి, ఏమిటి అన్నాడు. అదే నందికేశుడి నోము గురించి మీ అనుభవం చెప్తానన్నారు అన్నాను. ఎప్పుడు అన్నాను అన్నాడు విశ్వనాథ్ అమాయకంగా. ఇప్పుడే, మీరు పేపర్ తీయకముందు. ఏమో నేను గతం మర్చిపోయాను అన్నాడు విశ్వనాథ్. నేను ఇంకా ఏదో మాట్లాడబోతూ ఉంటే, ప్లీజ్ అర్థం చేసుకోండి, నేను గతం మర్చిపోయాను అన్నాడు అతడు.
అప్పుడు నాకు అర్థమైంది, విశ్వనాథ్ భార్యకు భయపడుతున్నాడు. అతడికి జరిగిన అనుభవం చెప్పడం ఆమెకు ఇష్టం లేదు. ట్రైన్ బరంపురం దాటగానే విశ్వనాథ్ కుటుంబం నిద్రకు పడ్డారు. అప్పుడు నేను శ్రీమతితో, వసు, నీలోని ఓ గొప్ప లక్షణాన్ని నేను ఈరోజు గుర్తించాను అన్నాను. ఏమిటండి అది? అంది శ్రీమతి కుతూహలంగా. శ్రీమతికి కోపం వస్తే మాటలతో చెప్పదు. అదో రకం చూపు చూస్తుంది. ఆ చూపు వాడిగా గుచ్చుకుంటుంది, వేడిగా చొర్రుమంటుంది. నేను తన వైపు చూసినా చూడకపోయినా ఆ చూపు స్పర్శ నాకు తెలిసిపోతుంది. అయితే అది నాకు మాత్రమే తెలుస్తుంది. విశ్వనాథ్ భార్య మాటల్లో అన్నది చూపుల్లో కూడా చెప్తుంది శ్రీమతి. అందువలన సంభాషణల మధ్యలో ఏదైనా మార్పు వస్తే అందుకు కారణం బయట వారెవరికీ తెలియదు. ఇప్పుడు విశ్వనాథులో హఠాత్తుగా మార్పు రావడానికి కారణం నేను కనిపెట్టేశానంటే అందుకు అతడి భార్య చూపుల భాష ఉపయోగించకపోవటమే కారణం. స్త్రీ సమాన హక్కుల కోసం ఎందుకు పోరాడుతుందో తెలియదు, కానీ ఈ రోజుల్లో భార్య విధేయుడు కాని వాడెవడు? ఎటొచ్చి ఆ విషయం రహస్యంగా ఉంచడానికి సహకరించే భార్య ఉంటే అది పెద్ద అదృష్టమే కదా అన్నాను. ఏడ్చినట్టుంది. ఇంకా మీరు నన్ను నిజంగా పొగుడుతున్నారనుకున్నాను అంది శ్రీమతి నేను చెప్పింది విని. ఆ తర్వాత మేము పడుకున్నాం. ఓ రాత్రి వేళ బాత్రూమ్కి వెళ్ళాలనిపించి లేచాను. అప్పుడు బెర్త్ మీద పడుకోకుండా కూర్చుని ఉన్న విశ్వనాథ్ కనిపించాడు నాకు. నేను బాత్రూమ్కి వెళ్తూ ఉంటే అతడు చటుక్కున నాతో పాటు బయలుదేరుతూ, మీరెప్పుడు లేస్తారా అని చూస్తున్నాను అన్నాడు. నాకు వెంటనే నందికేశుడు నోము గుర్తుకొచ్చింది. అంటే భార్య మెలకువగా ఉన్నప్పుడు చెప్పడానికి భయపడ్డ విశేషాన్ని అతడు ఇప్పుడు నాకు చెప్తాడన్నమాట. ఇలా అనుకుని చెప్పండి అన్నాను. నా అనుభవం మీకు చెబితే మీరు పెళ్లికి ముందుగా వెళ్ళరు. పెళ్లికి ముందుగా మీరు వెళ్ళకపోతే మా ఆవిడకు నా మీద అనుమానం వస్తుంది. తను వద్దన్న పని చేసి నా కాపురంలో నిప్పులు పోసుకోలేను. అందుకని మీకు సారీ చెప్పుకోవాలనుకుంటున్నాను అన్నాడు విశ్వనాథ్. అంటే మీ అనుభవం నాకు తెలిసే అవకాశం లేదా అడిగాను. ఎందుకు లేదు? అనుకున్న ప్రకారం పెళ్లికి వెళ్ళి చూడండి అన్నాడు విశ్వనాథ్. టైము తెల్లవారుజామున 4:30 అయిందో లేదో కోణార్క ట్రైన్ సామర్లకోట ప్లాట్ఫామ్ మీద ఆగింది. మేమంతా హడావుడిగా ట్రైన్ దిగుతూ ఉండగా జోగారావు కనపడ్డాడు. అతడు మాకంటే ఎక్కువ హడావుడిగా ఉన్నాడు. జోగారావు మామగారికి దూరపు బంధువు, కానీ అవసర సమయాల్లో బాగా దగ్గరవాడు. 10 మందికి సాయపడటంలో బంధువర్గంలో ఎవరైనా అతడి తర్వాతేనని మామగారు అస్తమానం మెచ్చుకుంటూ ఉంటారు. బహుశా మామగారు ఇప్పుడు అతన్ని మమ్మల్ని రిసీవ్ చేసుకునేందుకు పంపించి ఉంటారని భావించి, ఎందుకండి అనవసరంగా శ్రమపడి ఈ సమయంలో వచ్చారు అన్నాను. ట్రైన్ ఈ సమయంలో ఉంటే నేను ఇంకొక సమయంలో ఎలా వస్తాను అన్నాడు జోగారావు. అతడు కాస్త పెడసరంగా మాట్లాడతాడని నాకు తెలుసు. అయితే మాత్రం మీరెందుకు రావటం, మేము రాలేమా అన్నాను అతడి ధోరణిలోనే బదిలిస్తూ. మీరు రాగలిగితే మాత్రం నేను వెళ్ళొద్దు అన్నాడు జోగారావు. అతడు మమ్మల్ని రిసీవ్ చేసుకునేందుకు రాలేదని, విజయవాడ వెళ్తున్నాడని నాకు అర్థం అవ్వటానికి కాస్త సమయం పట్టింది. ఎన్నాళ్ళు ఉంటారు అన్నాను. ఎన్నాళ్ళుంటే ఏం, పెళ్లి రోజుకి మల్లారం వచ్చేస్తానుగా అన్నాడు జోగారావు. అదేమిటి, మీరు పెళ్లికి ముందుగా రారా అన్నాను ఆశ్చర్యంగా. వచ్చేవాడినే, కానీ ఈ పెళ్లిలో నందికేశుడు నోము పెడుతున్నారు అని ఇంకా ఏదో చెప్పబోయి ఆగి, అన్నట్టు నువ్వు పెళ్లికి ముందుగానే వెళ్తున్నావుగా, ఇంటల్లుడు నీకు తప్పదులే అని చటుక్కున కదులుతున్న ట్రైన్లో ఎక్కేశాడు. కోణార్క సామర్లకోటలో ఆగేదే 2 నిమిషాలు. చూస్తూ ఉండగానే నాకు కనుమరుగయ్యాడు జోగారావు. నేను తెల్లబోయాను. ఏమిటి నందికేశుడి నోము? విశ్వనాథ్ దీని గురించే నన్ను భయపెట్టాడు. జోగారావు దీనికి భయపడే పారిపోతున్నాడు. ఈలోగా విశ్వనాథ్ నా భుజం తట్టి, అక్కడ వాళ్ళిద్దరూ ఎవరో కానీ చూడండి, మెడలో దండలు వేసుకొని తూలుతూ ఎలా నడుస్తున్నారు అన్నాడు. నేను జోగారావును పలకరించడంలో సామాను సంగతి మరిచాను. విశ్వనాథ్ సాయంతో శ్రీమతి పిల్లల్ని సామాన్ని కూడా దింపేసింది. నేను విశ్వనాథ్ చూపించిన మనుషుల్ని చూశాను. నిజమే, ఇద్దరు తాగిన వాళ్ళలా తూలుతున్నారు. ఇద్దరూ కుర్రాళ్లే. ఇద్దరి మెడల్లోనూ పెద్ద పెద్ద చామంతి పూల దండలున్నాయి. వసు అటు చూడు అన్నాను నేను. శ్రీమతి అటువైపు చూసి ఉలిక్కిపడి, అరే వాళ్ళు మనవాళ్లేనండి అంది. అప్పుడు నేను ఉలిక్కిపడ్డాను. వాళ్లల్లో ఒకడు రమణ, శ్రీమతికి స్వయంగా పెద్ద తమ్ముడు. రెండోవాడు బాబు, శ్రీమతికి పెదనాన్నగారు అబ్బాయి, రమణ వయసువాడే. నేను చటుక్కున వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమిటి వేషాలు అన్నాను. వాళ్ళు నా మాటలు వినకుండా తమ దారిని తాము పోతున్నారు. నేను గట్టిగా అరిచాను. అయినా వాళ్ళు నా మాట పట్టించుకోలేదు. అలా కొంత దూరం దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కు తిరిగారు. నేను వాళ్లతో మాట్లాడటానికి ప్రయత్నిస్తూ వాళ్లతో పాటే తిరుగుతున్నాను. ఇలా మేము ప్లాట్ఫామ్ మీద కాసేపు అటు ఇటు పచారులు చేశాము.
అప్పుడు శ్రీమతి కలగ చేసుకుని తను మా దగ్గరకు వచ్చి, ఏమిటి మీరు ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ ఇలా తిరుగుతున్నారు అంది. కబుర్లు చెప్పుకోవటం లేదు, నేను మాట్లాడుతున్నాను, వీళ్ళు వింటున్నారు. పెళ్ళైన తర్వాత ఇంత ఓపికగా నా మాట విన్నవాళ్ళు మరొకళ్ళు లేరు కదా, అందుకని వీళ్లతో తిరుగుతూ నా సరదా తీర్చుకుంటున్నాను అన్నాను. ఏడ్చినట్టే ఉంది అంది శ్రీమతి. అప్పుడు ఆమె తన సోదరులిద్దరిని పలకరించి కనిపెట్టిన విశేషం ఏమిటంటే, వాళ్ళిద్దరూ నిలబడే నిద్రపోతున్నారు. ఈ విషయం తెలిసాక కష్టపడి కుదిపి మేమిద్దరం చెరువుకళ్ళను నిద్రలేపాం. వాళ్ళు ఉలిక్కిపడి లేచి మమ్మల్ని చూశారు. రమణ నన్ను చూసి, కోణార్క టైంకే వచ్చేసింది అక్క అన్నాడు. బాబు శ్రీమతిని చూసి, ఏం బావా ప్రయాణం బాగా సాగిందా అని అడిగాడు. నేను కంగారు పడ్డాను. వీళ్ళిద్దరికీ ఏమైంది? అసలు ఇలా మెడలో పెద్ద పెద్ద దండలు వేసుకుని తిరగటమే ఓ విచిత్రం. ఇప్పుడేమో అక్కని బావా అని, బావని అక్క అని పిలుస్తున్నారు. వాళ్ళకింకా మెలకు రాలేదండి, నిద్రలోనే పలవరిస్తున్నారు, మొహం మీద నీళ్లు చల్లాలి అంది శ్రీమతి. కానీ వీళ్ళు మనల్ని చూస్తున్నారే అన్నాను. నడుస్తూ నిద్రపోయే వాళ్ళకు చూస్తూ నిద్రపోవటం పెద్ద వింతేమిట్లేండి అంది శ్రీమతి. తర్వాత మేము విశ్వనాథ్ సాయం తీసుకుని వాళ్ళిద్దరికి మెలకు తెప్పించాం. అప్పుడు వాళ్ళు అసలు విషయం మాకు తెలియపరిచారు. మావగారు మా కోసం కారు ఏర్పాటు చేశారు. కారులో ఈ బావమరుదులిద్దరినీ పంపించారు. అయితే 4 రోజుల నుండి పెళ్లి పనుల పేరు చెప్పి రమణకి బాబుకు కూడా సరిగ్గా నిద్రలు లేవుట. వీళ్ళు కారులో పడి నిద్రపోతే అల్లుడు వేరే ఏర్పాటు ప్రకారం వచ్చేస్తాడని భయపడి, మీరిద్దరూ ప్లాట్ఫామ్ మీద తిరగండి, మెళ్ళలో పెద్ద పెద్ద పూలదండలు వేసుకోండి, అప్పుడు మీ బావ మిమ్మల్ని ప్లాట్ఫామ్ మీద మిస్ అవ్వడు అని చెప్పి ఇద్దరికి చెరొక పూలదండ ఇచ్చి పంపారాయన. ఆ పూలదండ లేకపోతే మేము నిజంగానే రమణని బాబుని గుర్తించుండేవాళ్ళం కాదు. రమణ ఏమో వాళ్ళ అక్కని, బాబు నన్ను పలకరించాలట. ఎలా పలకరించాలో కూడా మామగారు వాళ్ళకు ముందుగా చెప్పారట. వీళ్ళు ఇలా నిద్రపోతూ ప్లాట్ఫామ్ మీద తిరుగుతూ ఉంటే ఒకరిద్దరు స్నేహితులు ఎదురై కుదిపి పలకరించబోతే రమణేమో వాళ్ళని అక్క అని, బాబు బావ అని పిలిచేసరికి కంగారు పడి వాళ్ళు చాలా హడావుడి చేశారట కూడా. బాగుంది వరుస అన్నాను. విశ్వనాథ్కు వీడ్కోలు చెప్పి కారులో మేము కాకినాడకు బయలుదేరాం. నాన్నగారు మల్లారం వెళ్ళిపోయారా అడిగాను. తెల్లారగట్లే ట్రాక్టర్ తొట్టిలో వెళ్ళిపోతానన్నారు. మిమ్మల్ని ఫస్ట్ బస్సులో తీసుకురమ్మని చెప్పారు అన్నాడు రమణ. శ్రీమతి పెదనాన్నగారికి ట్రాక్టర్ ఉంది. కథలకు కార్యాలకు ఆ ట్రాక్టర్ని వాళ్ళ అన్నదమ్ములందరూ యాత్రా స్పెషల్లా వాడుకుంటారు. ట్రాక్టర్కు ట్రాలర్ తగిలించి దాని నిండా గడ్డిపరిచి అందులో సామాన్లు, కొందరు మనుషులు ప్రయాణం చేస్తూ ఉంటారు. గతుకులు లేని నున్నటి తారు రోడ్డు మీదే ఆ ట్రాలర్లోని మనుషులు ఎగిరెగిరి పడుతూ ఉంటారు. కాకినాడ నుంచి మల్లవరం వెళ్లే దారంతా గతుకులే. భరతనాట్య భంగిమలు, డిస్కో మూమెంట్స్ ఈ ట్రాక్టర్ తొట్టి ప్రయాణంలో నుంచే కనిపెట్టబడి ఉంటాయని నాకు అనిపించింది. ఒకే ఒక్కసారి నేను ట్రాక్టర్ తొట్టిలో ప్రయాణం చేశాను. ఆ తర్వాత నుంచి ఎప్పుడైనా ట్రాక్టర్ తొట్టి పేరు వింటే చాలు నాకు డిస్కో డాన్సే వస్తుంది. మా బావమరిది అంటాడు, ట్రాక్టర్ తొట్టిలో ప్రయాణం ఒక అపూర్వ అనుభవం అని. స్త్రీ బాల వృద్ధులందరూ కలిసి ఒకేసారి దేశ విదేశీ నాట్య భంగిమలు చూపటం అద్భుతం కదా. ఆ దృశ్యం కోసమైనా ఆ ప్రయాణం చేయాలంటాడు అతడు. కానీ చూడటానికి మనకెక్కడ వీలవుతుంది? ఆ సమయంలో ఆ డాన్స్ మనం కూడా చేస్తూ ఉంటాం కదా అంటాను నేను. ఇప్పుడు కూడా ట్రాక్టర్ తోటి పేరు వినగానే కారులో కూడా ఓ 2-3 నాట్య భంగిమలు నాకు అప్రయత్నంగా వచ్చేశాయి. అదే సమయంలో కాకతాళీయంగా కారు గతుకుల్లో పడటం వల్ల నేను అపహాస్యం పాలు కాలేదు. మామగారు ట్రాక్టర్ తొట్టిలో ముందే వెళ్ళిపోతారనగానే నాకు కలిగిన ఆనందం ఎంతా ఇంత కాదు. వెనకటికి ఒక పిల్లి ఓ పెద్ద బ్రహ్మరాక్షసుడిని సవాల్ చేసిందిట. వాడు నేను రూపాలు మార్చగలను తెలుసా అన్నాడట. అయితే ఎలుకగా మారి చూద్దాం అందిట పిల్లి. రాక్షసుడు గొప్పగా ముఖం పెట్టి ఎలుకగా మారిపోయాడు. పిల్లి ఆ ఎలుకను తినేసింది. నాకిప్పుడు రమణ ఆ ఎలుక లాంటివాడు. అతన్ని దబాయించైనా సరే నేను కొద్ది రోజుల పాటు కాకినాడలోనే ఉండిపోగలను. ఈ ఉద్దేశం మనసులో పెట్టుకుని మల్లారానికి ఫస్ట్ బస్ ఎన్నింటికేంటి అని అడిగాడు. 7:15కు బావా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు బస్టాండ్ మన ఇంటికి దగ్గరగా కూడా మారింది అన్నాడు రమణ. ఇంటికెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకుని బయలుదేరాలి కదా, అందులోనూ ప్రయాణం వలన బాడలికగా కూడా ఉంది. 7:15కు తెమ్మిలి బస్టాండ్కి వెళ్ళగలవా అన్నాను నేను. స్నానం లేదు, ఏమీ లేదు బావా, ఓసారి ఇంటి మొహం చూసి మొహాలు కడుక్కొని బస్టాండ్కి పోవటమే అన్నాడు రమణ. అంతా నీ ఇష్టమేనేమిటో అన్నాను చిరాగ్గా. నా ఇష్టం కాదు బావా, ఇది నాన్నగారి ఆర్డరు. ఆ ఆర్డర్లేమో నీకు కానీ నాకు కాదు అన్నాను. అది కాదు బావా, ఏకంగా మల్లారం చేరుకున్నాక స్నానాలు అవి చేస్తే బాగుంటుంది అన్నారు నాన్నగారు. మనం 10 లోపుగానే మల్లారం చేరుకుంటాం
చెప్పాడు. చూడు బామ్మర్ది, ట్రైన్లో నుంచి దిగి ఇల్లు చేరుకోగానే స్నానం చేయకుండా ఉండలేను. వారానికి ఒకరోజు స్నానం చేసే మీ నాన్నగారికి నా బాధ అర్థం కాదులే అని ఇంకా ఏదో అనబోయి ఆగిపోయాను. బొగ్గల మీద ఎవరో ముళ్ళు గుచ్చినట్లు కలుక్కుమంది, వాత పెట్టినట్లు చురుక్కుమంది. పక్కకు తిరిగి చూస్తే శ్రీమతి నా వంక కోపంగా చూస్తోంది. అయితే ఇంతకీ ఏమంటావు బావా అన్నాడు రమణ. చూడు, మీ నాన్నగారు నిన్నేమైనా అంటే ఆ బాధ్యత నాది, నేను చెప్పుకుంటాను. మనం సరదాగా కాకినాడలో ఉండి ఓ 4 రోజుల పాటు హోటళ్లలో టిఫిన్లు తింటూ సినిమాలు చూస్తూ కులాసాగా గడుపుదాం. ఆ తర్వాత మల్లారం వెళ్దాం అన్నాను. బావోయ్, నాకు ఆ మాత్రం హామీ ఇచ్చారంటే 4 రోజులేం కర్మ, వారం రోజులు ఇక్కడే ఉందాం అన్నాడు రమణ ఉత్సాహంగా. అప్పటికి రమణ బీకాం పాస్ అయి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. కానీ అతడికి రికామీగా ఉండటం ఇష్టం. మనిషికి ఏ బాధ్యతలు పట్టవు. నన్ను మల్లారం తీసుకెళ్లే బాధ్యత రమణకి అప్పగించబడటం నా అదృష్టం. వెధవా, అందుకేరా నాన్నగారు నీకు మెడలో దండేసి మరీ పంపించారు స్టేషన్కి, అయినా నీకు బుద్ధి లేదు అంది శ్రీమతి కోపంగా. బావోయ్, అక్క కోపానికి భయపడకు, అన్నమాట మీద నిలబడు నువ్వు అన్నాడు రమణ నా వైపు దీనంగా చూస్తూ. రమణ చిన్నప్పటి నుంచి అంతే, ఒక్క క్షణం కారు నిలవదు. పెళ్ళైన కొత్తల్లో శ్రీమతి గురించి కలలు కంటూ నే కూర్చుంటే తానొచ్చి ఏవేవో కబుర్లు చెప్పి బయటికి పోదామనేవాడు. 1-2 సార్లు అలాగే చేసినా నా మనసంతా శ్రీమతి మీదే ఉండటం వలన మీ అక్కను అడుగు, తను కూడా వస్తుందేమో అన్నాను ఒకసారి. అక్కెందుకు బావా, పానకంలో పుడకలాగా అన్నాడు రమణ. అప్పుడు నాకు ఏడవాలో నవ్వాలో తెలియకపోయినా నవ్వు వచ్చింది. సరేలే రమణ, అన్నమాట తప్పనులే అని ఉత్సాహంగా రమణకు హామీ ఇచ్చాను. మీరేం మిడిసి పడకండి, స్టేషన్కి మెడలో దండలేసి పంపించారా మా నాన్న, అలాగే మల్లారం తీసుకుపోవటానికి మా నాన్నగారు ఏదో గట్టి ఏర్పాటు చేసి ఉంటారు అంది శ్రీమతి. కానీ ఆమె గొంతులో ఉక్రోషం ధ్వనించింది. శ్రీమతి నమ్మకాన్ని అమాయకత్వంగా కొట్టిపారేసి నాలో నేను నవ్వుకున్నాను. అంతలోనే ధిక్కారం సైతునా అన్న పాట నా చెవుల్లో వినిపించింది. అది మావగారి గొంతు. కుదుపుకు నిద్ర పట్టేసి అందులో కలొచ్చి ఆ కలలో మావగారు కనిపించి ఉండాలనుకున్నాను. కానీ నా కంటికి కారులోని జనాలందరూ మామూలుగానే కనిపిస్తున్నారు. బహుశా నేను భ్రమపడి ఉండాలనుకుంటూ ఉండగా, బావా మన ఇల్లు వచ్చేసింది, దిగు అన్నాడు రమణ. నేను ఉలిక్కిపడి కారు దిగి ఇంటివైపు చూసి మరింత ఉలిక్కిపడ్డాను. గుమ్మంలో మావగారు నిలబడి ఉన్నారు. ఆయన నోట్లో పొడవాటి చుట్ట చివర ఎర్రటి నిప్పు. ఆయన చుట్ట కాలుస్తున్నారు. ఆ చుట్ట నన్ను కాలుస్తున్న అనుభూతి నాకు కలిగింది. ఇల్లు చేరుకున్నాక నేను పెద్దగా ఏమీ మాట్లాడకుండా స్నానం మినహాయించి మిగతా కాలకృత్యాలు తీర్చుకున్నాను. ఉదయం ట్రాక్టర్ తొట్టిలో మిగతా అందరినీ పంపించేసి తనొక్కరూ ఉండిపోయారు మావగారు. అల్లుణ్ణి కదా, నన్ను స్వయంగా తీసుకువెళ్ళటం మర్యాద అనిపించింది ఆయనకు. ఉత్తరం రాయటంలో లేని మర్యాద ఇందులో వచ్చేసింది కాబోలు అనుకున్నాను ఉక్రోషంగా. మామగారు నన్నెంతో అభిమానంగా ఆప్యాయంగా పలకరిస్తున్నారు. కుశల ప్రశ్నలు వేస్తున్నారు. ఆయన మీద నాలో రగులుతున్న కోపం అర్థం లేనిదని నాకు తెలుసు. అందుకని ఏమీ అనలేక ముభావంగానూ ఇబ్బందిగానూ జవాబులిస్తున్నాను. ఎలాగో అలా ఆ రోజుకైనా మల్లారం ప్రయాణం తప్పించుకోవాలనుంది నాకు. అందుకని ఏమీ అరగనట్టు, బస్సు ఎన్నింటికి అని అడిగాను ఆయన్ను. 7:15కి అన్నారాయన. అప్పటికి తెమలగలమంటారా అన్నాను. అప్పటికేం కర్మ, ఇప్పుడే రెడీగా ఉన్నాం అన్నారాయన. ఇంకా మేము స్నానాలు అవి చెయ్యాలి కదా. రమ నీకు చెప్పలేదా, స్నానాలు అవి మల్లారం వెళ్ళాకే చెప్పారు. ట్రైన్ ప్రయాణం చేసి ఇల్లు చేరుకోగానే స్నానం చేయకుండా ఉండలేనండి అన్నాను. నిజమే అనుకో, కానీ సముద్ర స్నానానికి వెళ్తున్నప్పుడు మంచినీళ్ళ స్నానం సముద్ర స్నానం తర్వాతే కదా చేస్తారు అన్నారు మామగారు. మధ్యలో ఈ సముద్ర స్నానం ప్రసక్తి ఏమిటో నాకు అర్థం కాలేదు. మల్లారం దగ్గరలో సముద్రం ఉంది, అక్కడ బీచ్ తర్వాతే ప్రపంచంలో ఏ బీచ్ అయినా అని మామగారు అంటారు. కొంపదీసి ఇప్పుడు బీచ్ ప్రోగ్రాం పెట్టరు కదా అని భయపడుతూ, ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నాము, ఈరోజు సముద్ర స్నానం ఏం చేయగలం అన్నాను. సముద్ర స్నానం అంటే సముద్ర స్నానం కాదు, మనం ఇప్పుడు మల్లారం వెళ్తున్నాం కదా, ఆ ప్రయాణమే ఓ సముద్ర స్నానం. ఆర్టీసీ బస్సు, మల్లారం దుమ్ము రెండూ కలిశాక ఇంటికెళ్ళి స్నానం చెయ్యక తప్పదు అన్నారు మామగారు. నేను చాలా తెలివైన వాడిని అనుకుంటాను, కానీ మామగారి చమత్కారాన్ని అందుకునే ఎత్తుకు ఇంకా ఎదగలేదు. ఆయన ఎదిరించి మాట్లాడగల శక్తి నాకు లేదు. నేను మల్లారం వెళ్ళక తప్పదని తెలిసిపోయింది. అవతల నుండి రమణ నాకు సైగలు చేస్తున్నాడు. మల్లారం వెళ్లకుండా నాతో కలిసి 4-5 రోజులు కాకినాడలో తిరగటం గురించి కలలు కంటున్నాడు అతడు. నా ధోరణి చూస్తే అతడికి భయంగా ఉంది.
మరి స్నానం చేయకుండా టిఫిన్ తినడం ఎలా అన్నాను నేను. బాగుందోయ్, ఆపరేషన్కి వెళ్లే ముందు ఎవరన్నా టిఫిన్ తింటారేమిటి అన్నారు మామగారు. ఇప్పుడు ఆపరేషన్ ఎవరికండి అన్నాను కంగారుగా. మొదటి భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.